హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ గణితం అయితే ఈరోజు మొత్తము సెమ్ 1 అలాగే సెమ్ 2 అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు ఉపయోగపడేటట్లు అంతా వివరంగా ఈ వీడియో ద్వారా నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ లెసన్ వచ్చేసి గుర్తుకు తెచ్చుకుందాం. ఇందులో గణితంతో గమ్మత్తు అని కవర్ పేజ్ పైన ఉంటుంది. గుర్తుకు తెచ్చుకుందాం. ఇక్కడ దీంట్లో ఏముంటుందంటే కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి. ఈ విధంగా 4, 9, 14, 19, 28 ఈ విధంగా ఇచ్చేసి నెంబర్స్ ఇచ్చేసి దాన్ని అక్షరాల్లో రాయమని చెప్తారనమాట. 4 అంటే 4, 9, 9, 14, 14, 19 అలాగే 28, 471, 147, 683 అలాగే 750, 975 ఈ విధంగా అక్షరాల్లో రాయడం అయితే జరుగుతుంది. ఇక్కడ తర్వాత కింది వాటిని సంఖ్యల్లో రాయండి. ఈ విధంగా అక్షరాల్లో వాళ్ళు ఇచ్చేసి మనని సంఖ్యల్లో కూడా అడగొచ్చు అనమాట. 8, 8, 70, 70, 365, 86, 90, 19, 15, 579 ఈ విధంగా మనము సంఖ్యల్లో అయితే రాయాలన్నమాట. తర్వాత ఏమి ఇచ్చున్నారంటే విస్తరణ రూపం అనేది ఇచ్చున్నారనమాట. ఈ విస్తరణ రూపం అనేది ఏ విధంగా రాయాలంటే 34 కదా, 34. ఈ 30లో ఎన్ని పదులు ఉన్నాయంటే 3 పదులు అలాగే 4 ఒకట్లు ఉన్నాయి. కలిపితే ఎంత అవుతుందంటే 34 అవుతుంది. 3 పదులు ఎంత 30, 4 ఒకట్లు 4 అనమాట. 3 10 30, 30 ప్లస్ 4 ఎంత అవుతుందంటే 34 అవుతుంది. ఈ విధంగా విస్తరించి రాయాలన్నమాట. ఇలాగ 67లో ఎన్ని పదులు ఉన్నాయి? 6 పదులు అయితే ఉన్నాయి. 7 ఒకట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా విస్తరించి రాయాలి. ఇక్కడ 453లో వందలు అనేటివి ఎన్ని ఉన్నాయంటే 4. ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ పక్కన ఎన్ని నెంబర్స్ ఉంటాయో అన్ని సున్నాలు అయితే పెట్టాలన్నమాట. 4 ఇక్కడ 2 సున్నాలు అంటే 400 ప్లస్ 5 రాసి 1 సున్నా పెట్టాలి. అలాగా 50 అనమాట ప్లస్ 3 ఇక్కడ 453 అనేది అవుతుందన్నమాట. ఇక్కడ కూడా 947 అనమాట. ఇక్కడ 900 ఉన్నాయన్నమాట. 9 2 సున్నాలు పెట్టాలి. అట్లే 900 అలాగే 4 పెట్టి 0 పెడితే 40 ప్లస్ 40 అలాగే 7 ఒకట్ల స్థానంలో 7 ఉంది కాబట్టి 7 అనమాట. 947 అవుతుంది. ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాల్సిందంటే అట్లే స్థాన విలువ అంటే ఏంటంటే ఒక అంకె విలువ దాని స్థానం పైన ఆధారపడి ఉంటుంది. దీనినే స్థాన విలువ అంటారు. అంటే ఒక అంకె అనేది మనము అది ఏ స్థానంలో ఉంది ఆ సంఖ్యలో అని చెప్పి తెలిపేదాన్ని మనం ఏమంటామంటే స్థాన విలువ అని అంటారన్నమాట. ఒక అంకె స్థాన విలువ సంఖ్యలో కలిగిన అంకె స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు 947లో 7 ఒక స్థాన విలువ ఎంతంటే ఇది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి ఏ స్థానంలో ఉంది? 7 ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 7 ఒకట్ల స్థానంలో ఉంది అని మనం చెప్పొచ్చు. అదే 7 ఇక్కడ ఉన్నిందంటే ఇది వందల స్థానం కాబట్టి ఇది వందల స్థానంలో ఉంది అని చెప్పొచ్చు అనమాట. అది ఆ అంకె స్థాన విలువ అనేది ఆ సంఖ్యలో కలిగిన అంకె యొక్క స్థానాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుందన్నమాట. అలాగే సహజ విలువ ఒక అంకె విలువే దాని సహజ విలువ అవుతుంది. సహజ విలువ అంటే ఏంటంటే ఏ సంఖ్యను మనం సూచించి దాని సహజ విలువ అడుగుతున్నామో అదే సంఖ్య దాని సహజ విలువ అయితే అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 238 తీసుకున్నట్లయితే 200 స్థానము 3 పదుల స్థానంలో 8 ఒకట్ల స్థానంలో ఉంటుంది. ఇక్కడ 2కి కలిగిన స్థాన విలువ సహజ విలువ ఏంటంటే 2 యొక్క స్థాన విలువ అంటే వందల స్థానంలో ఉంది కాబట్టి 200, 2 యొక్క సహజ విలువ అంటే అదే నెంబరు సహజ విలువ అవుతుంది. 3 వచ్చేసి పదుల స్థానంలో ఉంది కాబట్టి దీని స్థాన విలువ ఎంత అవుతుంది? 30 అవుతుంది అనమాట. తర్వాత దాని యొక్క సహజ విలువ 3 అవుతుంది. ఇక్కడ 8 యొక్క స్థాన విలువ 8 అవుతుంది. అలాగే సహజ విలువ కూడా 8 అవుతుంది. ఇక్కడ స్థాన విలువ ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి ఇది స్థాన విలువ 8 అయింది. అంటే పక్కన ఏం నెంబర్స్ లేవు కాబట్టి 0 పెట్టలేమన్నమాట. ఒకట్ల స్థానంలో కాబట్టి అదే నెంబర్ స్థాన విలువ అలాగే సహజ విలువ కూడా అదే నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అభ్యాసం అయితే ఇచ్చున్నారు. అభ్యాసంలో వచ్చేసి సహజ విలువ స్థాన విలువలు రాయండి. అంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చేసి వాటి యొక్క సహజ విలువ స్థాన విలువ రాయమని చెప్పారనమాట. 88 ఇక్కడ 88 అనేది ఇక్కడ గీత గీస్తున్నారనమాట. దీని యొక్క స్థాన విలువ అలాగే సహజ విలువ అనేది మనం రాయాలి. సహజ విలువ 8
మళ్ళీ స్థాన విలువ అంటే చూసుకున్నట్లయితే ఇది ఎన్నో స్థానంలో ఉంది? ఒకట్లు, పదులు. పదుల స్థానంలో ఉంది కాబట్టి 80 స్థాన విలువ అవుతుంది. 61. 61లో 1 గీత గీస్తున్నారు కాబట్టి దీని యొక్క సహజ విలువ 1 అవుతుంది. స్థాన విలువ ఇది ఒకటో స్థానంలో ఉంది కాబట్టి ఒకట్ల స్థానంలో దీని యొక్క స్థాన విలువ కూడా 1 అనేది అవుతుంది. 560. 560లో 5 గీత గీస్తున్నారు కాబట్టి దీని యొక్క సహజ విలువ ఏమవుతుంది? 5 అవుతుంది. అదే నెంబర్ అవుతుంది. దీని యొక్క స్థాన విలువ తీసుకున్నట్లయితే ఒకట్లు, పదులు, వందలు అంటే వందల స్థానంలో ఉంది కాబట్టి 5 2 సున్నాలు పెడితే 500 అని దీని యొక్క స్థాన విలువ అవుతుందన్నమాట. తర్వాత ఇక్కడ గ్రేటర్ దెన్ అలాగే లెస్ దెన్ అలాగే ఈక్వల్ టు అనేది ఉపయోగించి సంఖ్యల్ని పోల్చమని అడిగారు. 8 లెస్ దెన్ 10 అనమాట. అంటే ఇటు పక్కకి మనం రాసినట్లయితే లెస్ దెన్ అని అంటారు. లెస్ దెన్ అంటే ఏది తక్కువగా ఉంటుందో దాని సైడ్కి ఇటు సైడు ఇట్లా రాయాలన్నమాట. ఏది తక్కువగా ఉండే దాని సైడ్కి ఇట్లా రాస్తే అది లెస్ దెన్ అవుతుంది. ఇది 10 గ్రేట్ 10 లెస్ దెన్ 12 అంటే 10 కంటే 10 తక్కువ, 12 కంటే 10 అనేది తక్కువ అనమాట. కాబట్టి 10 తక్కువ కాబట్టి లెస్ దెన్ అనేది రాస్తామన్నమాట. 78 కంటే 67 తక్కువ అంటే 78 ఎక్కువ కాబట్టి ఇది గ్రేటర్ దెన్. 78 అనేది గ్రేటర్ దెన్ 67 కాబట్టి ఇది పెద్దది కాబట్టి ఇది చిన్నది కాబట్టి గ్రేటర్ దెన్ అనేది ఇట్లా పెడతామన్నమాట. రెండు ఈక్వల్గా ఉంటే ఈక్వల్ టు పెడతామన్నమాట. తర్వాత ఆరోహణ క్రమంలో రాయండి. కొన్ని సంఖ్యలు ఇచ్చేసి వాటిని ఆరోహణ క్రమంలో రాయండి అని అంటే ఆరోహణ క్రమం అంటేనే చిన్న నుంచి పెద్ద వరకు రాయడం. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆరోహణ అంటే రెండో ఆ ఇచ్చారంటే అది పెద్దది. ఆల్లో రెండో ఆల్లో వచ్చేసి రెండో ఆ అంటే పెద్దది కాబట్టి అంటే దానికి ఆపోజిట్ అనమాట, చిన్న నుంచి రాయాలన్నమాట. అట్లాగా ఇక 5 3 2 7 ఇచ్చున్నారు కాబట్టి దీనిలో చిన్నది ఏది 2, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7 ఈ విధంగా ఆరోహణ క్రమంలో అయితే రాయాలి. ఈ కింద విధంగా అవరోహణ క్రమంలో రాయండి. అవరోహణ ఆ అంటే ఫస్ట్ ఆ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ వస్తుంది అంటే చిన్నదనమాట. ఫస్ట్ ఆ చిన్నది అంటే దీనికి ఆపోజిట్ అంటే పెద్ద నుంచి రాయాలన్నమాట. పెద్ద నుంచి రాయాలి. ఇదొక గుడ్డి గుర్తుగా పెట్టుకున్నారంటే మీకు ఆరోహణ అవరోహణ అనేది ఈజీగా రాయగలుగుతారు. అవరోహణ అవరోహణ అంటే ఫస్ట్ ఆ కాబట్టి దీనికి ఆపోజిట్ అంటే పెద్దదిగా ఉండే దాని నుంచి రాయాలి. 5 6 1 3లో 6 పెద్దది, 5 తర్వాత 3 తర్వాత 1 ఈ విధంగా అవరోహణ అలాగే ఆరోహణ క్రమంలో రాయాలన్నమాట. తర్వాత వచ్చేసి 700 స్థానంలో 5 పదుల స్థానంలో 6 ఒకట్ల స్థానంలో కలిగిన 3 అంకెల సంఖ్య ఏది? అంటే 7 అనేది ఏ స్థానంలో ఉంది? వందల స్థానంలో పెట్టాలి. 5 అనేది ఏ స్థానంలో ఉంది? పదుల స్థానంలో పెట్టాలి. 6 అనేది ఏ స్థానంలో ఉంది? ఒకట్ల స్థానంలో పెట్టాలి. ఈ విధంగా దీని యొక్క సంఖ్య వచ్చేసి 756 అనేది అవుతుందన్నమాట. దీని యొక్క విస్తరణ రూపం 700 + 50 + 6 అనమాట. ఈ విధంగా రాయాలి. ధరల పట్టిక. ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ ధరల పట్టిక ఇచ్చున్నారు. ఒక వస్తువు ఏంటంటే నిమ్మకాయలు అనేవి ఒక డజను 24 రూపాయలు, టమోటాలు 1 కిలోగ్రాము 18 రూపాయలు, బీరకాయలు 1 కిలోగ్రాము 54 రూపాయలు, బెండకాయలు 1 కిలోగ్రాము 33 రూపాయలు అనేది ఇచ్చున్నారనమాట. ఇది ధరల పట్టిక ఇచ్చున్నారు. ఇక్కడ బీరకాయలు బెండకాయలు ఒక్కొక్క కేజీ చొప్పున కొన్నా ఎంత అవుతుంది అంటే మనం ప్లస్ చేయాలన్నమాట. బీరకాయల ధర ఎంతుంది? 1 కిలోగ్రాము 54 రూపాయలు ఉంది, అది రాసుకోవాలి. బెండకాయల ధర ఎంతుంది? 33 రూపాయలు ఉంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 87 రూపీస్ అనేది అవుతుంది. 87 రూపాయలు అవుతుందన్నమాట. అంటే ఆ రెండింటిని మనం కూడిక చేసినట్లయితే అది 87 రూపాయలు అనేది అవుతుంది. తర్వాత ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఒక ట్రే గుడ్లు కొన్నారంట. ఒక ట్రేలో 6 వరుసలు, ఒక్కొక్క వరుసలో 5 గుడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ ట్రేలో ఎన్ని గుడ్లు ఉన్నాయి అంటే ఒక ట్రేలో 6 వరుసలు అయితే ఉన్నాయన్నమాట. ఆ 6 వరుసలకి ఎన్ని గుడ్లు ఉన్నాయి? 5 గుడ్లు ఉన్నాయి. అప్పుడు వరుసల సంఖ్య ఇంటూ వరుసల గుడ్ల సంఖ్య వేసుకుంటే మనకి ఎన్ని గుడ్లు ఉన్నాయి మనకి తెలుస్తుంది అనమాట. ఇంటూ అయితే చేయాలి. 6 వరుసలు ఎన్ని వరుసలు ఉన్నాయి అన్ని వరుసలు, అలాగే ఎన్ని గుడ్లు ఉన్నాయి అన్నీ వేసుకుంటే 30 గుడ్లు అనేది రావడం జరుగుతుంది. 6 × 5 30 గుడ్లు వస్తుంది. తర్వాత పుట్టినరోజు సందర్భంగా 9 చాక్లెట్లను 3 స్నేహితులకు సమానంగా పంచింది. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? ఇక్కడ 9 చాక్లెట్లని సమానంగా పంచిందనమాట. ఎన్ని వస్తాయి అంటే 9 ఉండేదే 9 చాక్లెట్లు, స్నేహితులు వచ్చేసి 3 కాబట్టి ఆ 3కి డివైడెడ్ బై అనేది మనం చేయాలి. అంటే 9/3 చేసామంటే 3 వస్తుందన్నమాట ఆన్సర్. అంటే ఒక్కొక్కరికి 3 చాక్లెట్ల చొప్పున వస్తాయన్నమాట. ఒక రబ్బరు వేల 4 రూపాయలు అయితే 20కి ఎన్ని వస్తాయి అంటే దీన్ని కూడా డివైడెడ్ బై చేయాలి. 20 ÷ 4 అనమాట. అంటే 5 రబ్బర్లు రావడం జరుగుతుంది.
ఒక తరగతి గదిలో 16 మంది విద్యార్థులున్నారు. ఒక్కొక్క బెంచీలో నలుగురు చొప్పున కూర్చుంటే ఇంకా ఎన్ని బెంచీలు అవసరమవుతాయి? ఇది కూడా డివైడెడ్ బై చేయాలన్నమాట. 16 మంది విద్యార్థులున్నారు కాబట్టి 16/4 ఏసుకున్నామంటే ఇంకా మనకి కావాల్సిన కుర్చీలనేటివి వస్తాయి. 16/4 4 1 జార్ 4 4 జార్ వేసుకుంటే 4 కుర్చీలనేటివి మనకు కావాల్సుంటుంది. ఒక తోటలోని సునీత 20 మొక్కలు నాటింది. ప్రతి వరుసలో 5 నాటినట్లయితే అన్ని మొక్కలకు ఎన్ని వరుసలు నాటగలదు? ఇది కూడా వరుసలు ఇచ్చున్నారు. అలాగే ఈ మొక్కలు అనేటివి ఇచ్చున్నారు. కాబట్టి 20/5 వేసుకున్నామంటే మనకి వరుసలు అనేటివి వస్తాయన్నమాట. 20/5 5 ఒకట్ల 5 4 వరుసలు అనేటివి వస్తాయి. అభ్యాసం 2. అభ్యాసం 2లో కూడా ఏమి ఇచ్చున్నారంటే కొన్ని సంఖ్యలు ఇచ్చేసి వాటికి అది అక్షరాల రూపంలో ఇచ్చేసి సంఖ్యల్ని రాయమంటున్నారు. 46. ఇంకా ఇక్కడ కొన్ని చాలా ఉన్నాయి. నేను ఒక 2 మాత్రమే రాశాను. ఇది మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి 46 4 6. ఇది విస్తరణ రూపంలో ఏ విధంగా రాయాలి? 4 10లు 6 ఒకట్లు. ఇక్కడ 706. 7 అనేది వందల స్థానంలో ఉంది. పదుల స్థానంలో ఏం లేదు కాబట్టి 0 అనేది రాసుకోవాలి. 6 అనమాట. 6 ఒకట్ల స్థానంలో ఉంది. 700 ప్లస్ 0 పదులు ప్లస్ 6 ఒకట్లు కలిపితే 706 అనేది మనకి రావడం జరుగుతుంది. తర్వాత కూడిక ఇచ్చున్నారు. 18 ప్లస్ 21 యాడ్ చేస్తే 39, 35 ప్లస్ 42 77. ఈ విధంగా కూడికలు ఇచ్చున్నారు. తర్వాత తీసివేతలు ఇచ్చున్నారు. 78 మైనస్ 24. దీనిలో నుంచి 24 తీసేస్తే 54 వస్తుంది. 92లో 48 పోతే 44 అనేది రావడం జరుగుతుంది. తర్వాత గుణకారాలు ఇవి 5 × 3 15, 12 24, 4 6 24. భాగహారాలు ఇచ్చున్నారు. 6/3 వచ్చేసి 2 వస్తుంది. 9/3 3 వస్తుంది. 18/3 6 అనేది రావడం జరుగుతుంది. ఇంతటితో ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత సెకండ్ చాప్టర్ వచ్చేసి సంఖ్యలు అనమాట. 4 అంకెల సంఖ్యల స్థాన విలువ సహజ విలువ. ఇంతకుముందు 3 అంకెలకు కలిగిన స్థాన విలువ సహజ విలువ అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు 4 సంఖ్యలు ఉంటే దాని యొక్క సహజ విలువ స్థాన విలువ అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఇచ్చున్నారు. 2326 అనే నెంబర్ అయితే ఇచ్చినారు. దీనిని ఎలా చూస్తారంటే 6 అనేది ఒకట్ల స్థానంలో ఉంది, 2 పదుల స్థానంలో ఉంది, 3 వందల స్థానంలోను, 2 అనేది వందల తర్వాత వేలు అనమాట, వేల స్థానంలో ఉంది. దీని యొక్క విస్తరణ రూపం అంటే 2 3 సున్నాలు పెట్టాలన్నమాట. 22,000 పెట్టి ఇది 3 వందలు కాబట్టి 2 సున్నాలు పెట్టాలి, 300. 2 పదులు కాబట్టి 20 పెట్టాలి ప్లస్ 6 అనేది పెట్టాలన్నమాట. ఈ విధంగా 2000 3000 26 అనేది విస్తరణ రూపం అయితే వస్తుంది. తర్వాత దీని యొక్క 2 యొక్క వేలల్లో ఉంది కాబట్టి స్థానము, దీని యొక్క స్థాన విలువ ఏమవుతుంది? 2000 అనేది దీని యొక్క స్థాన విలువ అవుతుంది. దీని యొక్క సహజ విలువ ఎంత అవుతుంది? 2 అవుతుంది. దీని యొక్క 3 అనేది వందల స్థానంలో ఉంది కాబట్టి దీని యొక్క స్థాన విలువ 300 అవుతుంది. అలాగే సహజ విలువ 3 అవుతుంది. అలాగే 2 అనేది దీని 2 యొక్క స్థాన విలువ అనేది 20 అవుతుంది. అలాగే సహజ విలువ 2 అనేది అవుతుంది. ఒకట్ల స్థానంలో 6 ఉంది కాబట్టి 6 యొక్క స్థాన విలువ 6, సహజ విలువ అనేది 2 6 అవుతుంది అనమాట. దీని యొక్క విస్తరణ రూపం 2326 అనేది ఈ విధంగా రాయడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ అభ్యాసం 1 అయితే ఇచ్చున్నారు. ఇలాగే అక్షరాల రూపంలో రాయండి అంటే 4 సంఖ్యలు ఇచ్చేసి దాన్ని అక్షరాల రూపంలో రాయమంటున్నారు. ఇది ఎంత అవుతుంది? 5876. ఇది 4975 అనేది అవుతుంది. దీని స్థాన విలువ అంటే వాళ్ళు ఇచ్చిన దానికి యొక్క స్థాన విలువ అనేది మనం రాయాలి. ఇక్కడ 9 అనేది రౌండప్ చేస్తున్నారు కానీ దీని యొక్క స్థాన విలువ ఒకట్లు, పదులు, వందలు. ఇది వందల స్థానంలో ఉంది కాబట్టి పక్కన రెండు సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 2 అంకెల్లో 2 సున్నాలు పెట్టుకుంటే 900 దాని యొక్క స్థాన విలువ. ఇక్కడ 7 యొక్క స్థాన విలువ ఎంతంటే ఒకట్లు, పదులు, వందలు, వేలు. వేల స్థానంలో ఉంది కాబట్టి 7000 అనేది దీని స్థాన విలువ అవుతుంది. ఇది ఒకట్ల యొక్క స్థాన విలువ ఎంతంటే ఇది ఒకట్ల స్థానంలోనే ఉంది కాబట్టి దీని యొక్క స్థాన విలువ ఎంతంటే 1 అవుతుంది. ఇక్కడ విస్తరణ రూపం ఇచ్చున్నారు. 70,077 అనేది ఇచ్చున్నారు. ఇక్కడ 7 అనేది వందల స్థానంలో ఉంది కాబట్టి 7000 ప్లస్ వందలు అనేది 0 ఉంది కాబట్టి 100 0 ఉన్నాయి కాబట్టి 0 పెట్టాలి ప్లస్ పదుల స్థానంలో ఏముంది? 7 ఉంది కాబట్టి 70 అవుతుంది ప్లస్ 7 అనేది ఒకట్ల స్థానంలో 7 అవుతుంది. ఇక్కడ కూడా 9 అనేది వేల స్థానంలో 9000, 3 అనేది వందల స్థానంలో 300, 3 అనేది పదుల స్థానంలో 30 ప్లస్ 0 అనేది 0 అదే విధంగా వస్తుందన్నమాట.
వేల స్థానంలో 5, వందల స్థానం, వేల స్థానంలో 5, వందల స్థానంలో 8, పదుల స్థానంలో 3 మరియు ఒకట్ల స్థానంలో 2 కలిగిన 4 అంకెల సంఖ్యలు రాయండి. అంటే వేల స్థానంలో ఎంత ఉంది? 5 ఉంది కాబట్టి 5 రాసుకోవాలి. వందల స్థానంలో ఏముంది? 8 ఉంది కాబట్టి 8 రాసుకోవాలి. పదుల స్థానంలో 3 ఉంది. అలాగే ఒకట్ల స్థానంలో 2. ఈ విధంగా క్వశ్చన్ కూడా అడగొచ్చు అనమాట. దీనికి మనకి కన్ఫ్యూజ్ చేసేటట్లు ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనము చూసి వేల స్థానంలో ఎంత నెంబర్ ఉంది అలా రాసుకోవాలి. తర్వాత వందల స్థానంలో ఎంత నెంబర్ ఉంది రాసుకోవాలి. తర్వాత పదుల స్థానంలో ఎంత ఉంది రాయాలి. ఒకట్ల స్థానంలో ఎంత ఉంది ఈ విధంగా రాసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఒకట్ల స్థానంలో 2 ఈ విధంగా తిప్పించి అయితే ఇవ్వచ్చు. ఒకట్ల స్థానంలో ఎంత ఉంది? 2 ఉందంట, 2 రాసుకోవాలి. పదుల స్థానంలో ఎంత ఉంది? 5 ఉంది అంటే తిప్పించి అడుగున్నారు 5. వందల స్థానంలో ఎంత ఉంది? 0 ఉందంట, 0. మరియు వేల స్థానంలో 6 ఉంది అంటే వేల స్థానంలో 6, 0 వచ్చేసి వందల స్థానంలో, 5 వచ్చేసి పదుల స్థానంలో, 2 వచ్చేసి ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య వచ్చేసి 6052 అనేది అవుతుందన్నమాట. అలాగే 3, 5 మరియు 1 అంకెలను ఉపయోగించి వీలైనన్ని 3 అంకెల సంఖ్యలు రాయండి. ఈ విధంగా 3 నెంబర్లు ఇచ్చేసి వాటికి వీలైనన్ని సంఖ్యలు రాయండి, 3 అంకెల సంఖ్యలు రాయండి అని అడిగితే ఎన్ని వస్తాయంటే వీటిని తిప్పించి రాసినా కూడా 6 సంఖ్యలు వస్తాయి. దీన్ని ఈజీగా మనము ఒక కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇన్ని నెంబర్లే ఇవ్వకుండా ఇంకా ఎన్ని వేరే నెంబర్స్ ఇచ్చినా కూడా మనము గుర్తుపట్టగలిగేటట్టు ఉండాలన్నమాట. ఇది 3 అంకెల సంఖ్యలు రాయమన్నారు కాబట్టి 3 అనేది వేసుకోవాలి. 3 ఇట్లాగా పెట్టుకోవాలి. దీన్ని మీనింగ్ ఏంటంటే 3 తర్వాత నుంచి ఇంటూ చేయాలన్నమాట. 3 వేసుకొని 3 ఇంటూ 3 తర్వాత 2 తర్వాత 1 అట్లా ఇవన్నీ కూడా ఇంటూ చేసామంటే 6 వస్తుంది. కాబట్టి దీన్ని ఆన్సర్ వచ్చేసి 6 అనమాట. ఈ విధంగా చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 2, 6, 8, 4 అనే అంకెలను ఉపయోగించి 4 అంకెల సంఖ్యలు ఏవైనా 5 రాయండి అన్నారు. కాబట్టి ఇక్కడ 5 అయితే 1 రాసాము. కానీ 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్నీ కనుక్కోండి అన్నామంటే 4 ఈ విధంగా రాయాలి. 4 వేసుకొని 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వేసుకున్నామంటే మనకు ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ అనేది బాగా చదివి దాని ప్రకారం మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట. అభ్యాసం 2. 2768 అనే సంఖ్యలో 2 ఏ స్థానంలో ఉంది? 2 అనేది మనకి ఏ స్థానంలో ఉంది? ఒకట్లు, పదులు, వందలు, వేల స్థానంలో ఉంది కాబట్టి 2 వేల స్థానంలో ఉంది. తర్వాత 2, 1, 8, 9ను ఉపయోగించి వివిధ 4 అంకెల సంఖ్యలు రాయండి. ఇక్కడ 5 రాయండి, 2 రాయండి అని ఇవ్వలేదు కాబట్టి 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఈ విధంగా రాసుకోవాలని చెప్పాను. కోడ్ బట్టి మనం రాసుకోవాలి. 4 అంకెల సంఖ్యలు 4 ఇంటూ 4 తర్వాత 3, 3 తర్వాత 2, 2 తర్వాత 1 అనమాట. ఈ విధంగా రాసుకున్నామంటే మనకు ఆన్సర్ వస్తుంది. 24 అనేది ఆన్సర్ అనమాట. తర్వాత ఒక అంకె పెద్ద సంఖ్య అంటే ఒక అంకెలు ఉండే దాంట్లో పెద్ద సంఖ్య ఏంటంటే 9 అనమాట. ఆ 9కి ఒకటి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 2 అంకెల చిన్న సంఖ్య అవుతుంది, అది 10. ఇక్కడ 99 ఏంటి? 2 అంకెల పెద్ద సంఖ్య 99 అవుతుంది. 3 అంకెల చిన్న సంఖ్య ఏమవుతుంది? 100 అయితే అవుతుంది. అదేవిధంగా 3 అంకెల పెద్ద సంఖ్య 999 అవుతుంది. అలాగే దానికి ఒకటి యాడ్ చేసినట్లయితే 4 అంకెల చిన్న సంఖ్య అనేది ఏర్పడుతుంది అనమాట. తర్వాత కింది వాటిలో పెద్ద సంఖ్య, చిన్న సంఖ్యలు రాయండి. కింద వాటిలో పెద్ద సంఖ్య ఏది, చిన్న సంఖ్య ఏది రాయాలి. అంటే ఈ 4 నెంబర్స్ను ఉపయోగించి ఈ పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్య రాయాలి. 3, 7, 5, 9 అనేది ఇచ్చున్నారు. దీంట్లో పెద్దది ఏది? ఫస్ట్ పెద్ద సంఖ్య రాయమన్నారు కాబట్టి పెద్ద సంఖ్య. పెద్ద నుంచి రాసుకుంటూ పోవాలి. పెద్దది ఏది? 9, 9 తర్వాత పెద్దది 7, 7 తర్వాత పెద్దది 5, 5 తర్వాత పెద్దది 3 అనమాట. ఈ విధంగా రాయాలి. చిన్న సంఖ్య ఏ విధంగా రాయాలంటే దీన్ని తిప్పించి రాసినా సరిపోతుంది. 3, 5, 7, 9 ఇది తిప్పించి రాసినా చిన్న సంఖ్య అయిపోతుంది. తర్వాత 1, 7, 5, 2 ఇది కూడా పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య రాయమన్నారు. అంటే పెద్దది 7, తర్వాత 5, తర్వాత 2, 1 ఈ విధంగా పెద్ద సంఖ్య అనేది రాయొచ్చు. చిన్న సంఖ్య అంటే దీన్ని తిప్పించి రాసినట్లయితే అది చిన్న సంఖ్య అవుతుంది. తర్వాత థర్డ్ చాప్టర్ సంకలనం. ఈ సంకలనంలో ఏముందంటే ఒక జంతు ప్రదర్శనశాలలో ఉన్న తల్లి ఏనుగు 111 అరటి పండ్లను, పిల్ల ఏనుగు 36 అరటి పండ్లను తిన్నాయి. అవి రెండూ కలిసి ఎన్ని తిన్నాయి అంటే దీన్ని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. తల్లి ఏనుగు ఎన్ని తినింది? 111 అరటి పండ్లు తినింది. ప్లస్ పిల్ల ఏనుగు ఎంత తినింది? 36 అరటి పండ్లు తినింది. ఈ రెండింటిని ప్లస్ చేసామంటే 147 అనేది మనకి ఆన్సర్ అయితే వస్తుంది. 147 అరటి పండ్లు అనేటివి తిన్నాయన్నమాట. తర్వాత 45 కన్నా 50 పెద్దదైన సంఖ్య ఏది? 45 కన్నా పెద్దదైన 50 పెద్దదైన సంఖ్య అంటే 45కి 50 యాడ్ చేసామంటే అది పెద్దదైన 45 కంటే 50 పెద్దదైన సంఖ్య 95 వస్తుందన్నమాట.
ఇక్కడ 60 కన్నా 120 పెద్దదైన సంఖ్య అంటే 60కి 120 యాడ్ చేసిన తర్వాత సంఖ్య ఎంత అని మనల్ని అడుగుతున్నారు. అప్పుడు 60 ప్లస్ 120 అనేది వేసినట్లయితే 180 అనేది ఆన్సర్ అయితే మనకి వస్తుంది. తర్వాత శంకరయ్య వద్ద 111 దానిమ్మలు, 126 మామిడిలు, అలాగే 132 జామకాయలు ఉన్నాయి. అయితే మామిడి, జామలు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. మామిడి, జామకాయలు మొత్తం 3 అడగలేదు. ఫస్ట్ మామిడి, జామకాయలు అడిగాడు. మామిడికాయలు ఎన్ని ఉన్నాయి? 126 ఉన్నాయి. 126. జామకాయలు ఎన్ని ఉన్నాయి? 132 ఉన్నాయి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 258 మామిడి, జామ కలిపి ఉన్నాయన్నమాట. మొత్తం టోటల్ ఎంత ఉన్నాయంటే ఇది. అలాగే దానిమ్మలు 111, మామిడి 126, జామకాయలు 132 వేసుకున్నామంటే మొత్తం కాయలు ఎన్ని ఉన్నాయంటే అతని దగ్గర 369 పండ్లు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకో క్వశ్చన్. ప్రాథమిక పాఠశాలలో మొదటి వారంలో 345 గుడ్లు, రెండవ వారంలో కొన్ని సెలవుల కారణంగా 234 గుడ్లు సరఫరా చేశారు. మొత్తం 2 వారాలలో ఆ పాఠశాలలో ఎన్ని కోడిగుడ్లను సరఫరా చేశారు అని అడుగుతున్నారు. అంటే మనం ఫస్ట్ వారంలో ఎన్ని సరఫరా చేశారు, రెండో వారంలో ఎన్ని సరఫరా చేశారో మనం యాడ్ చేసామంటే గుడ్లు సరఫరా చేసింది మనకి వస్తుంది. మొదటి వారంలో 345, రెండవ వారంలో 234 వేసుకుంటే మొత్తము యాడ్ చేసినట్లయితే 579 అనేది రావడం జరుగుతుంది. ఇందులో అభ్యాసం ఒకటి వచ్చేసి ఇక్కడ యాడ్ చేసింది జతపరిచేటట్టు ఇచ్చినారు. 85 ప్లస్ 90 ఎంత? 175 అనమాట. 262 ప్లస్ 4 ఎంత? 266. 303 ప్లస్ 15 ఎంత? 318. 444 225 ఎంత? 666. అలాగే 200 అలాగే 100 కలిపితే ఎంత వస్తుంది? 300 అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఖాళీలు పూరించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ 326 అలాగే ఇక్కడ బాక్స్ ఇచ్చున్నారు 3, ఇక్కడ బాక్స్ ఇచ్చున్నారు. అంటే ఆన్సర్ వచ్చేసి 758 అనేది రావడం జరిగింది. ఈ బాక్స్లో మనం ఏమి రాయాలంటే 8, ఇప్పుడు 6 ఒక సంఖ్య కూడితే 8 వచ్చింది. కాబట్టి 8లో 6 తీసేసామనుకోండి అది 2 వస్తుంది, రావడం జరుగుతుంది. అలాగే 7లో 3 తీసేసామంటే ఎంత వస్తుంది? 4 అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ఖాళీలు కూడా పూరించవచ్చు. మనకి ఇదంతా ఇవ్వరు, కానీ ఈ అభ్యాసంలో అయితే ఉందన్నమాట. ఏది మిస్ చేయకుండా అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 735 అనేది ఇచ్చున్నారు, ఆన్సర్ ఇచ్చున్నారు. 999 ఇచ్చున్నారు. 9 రావడానికి ఇక్కడ ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 2 యాడ్ చేస్తే 9 వస్తుంది. ఇక్కడ ఎంత? 6 యాడ్ చేస్తే 9 వస్తుంది. 4 యాడ్ చేస్తే 9 వస్తుంది. ఈ విధంగా రాయొచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు మొదటి రోజు 216 పరుగులు, రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయినా రెండవ రోజు చేసిన పరుగులు ఎన్ని? ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చున్నారంటే మొదటి రోజు ఎన్ని పరుగులు చేశారు? 216. రెండవ రోజు ఎన్ని చేశారంటే మొదటి రోజు కన్నా 172 ఎక్కువ చేశారనమాట. అంటే మొదటి దానికి 172ని ప్లస్ చేయాలన్నమాట. అంటే 216 ప్లస్ 172 పరుగులు ప్లస్ అదనంగా చేశారు కాబట్టి ప్లస్ చేసినట్లయితే 388 పరుగులు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అడిగింది కూడా రెండో రోజు ఎన్ని పరుగులు చేశారు అని అడిగారు. 388 పరుగులు చేశారు. తర్వాత రామాపురం పాఠశాలలో ఒకరోజు 106 మంది విద్యార్థులు హాజరయ్యారు. 13 మంది విద్యార్థులు పాఠశాలకు రాలేదు. ఆ పాఠశాల మొత్తం విద్యార్థులు ఎంతమంది? ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారంటే హాజరైన విద్యార్థులు అంటే ఒకరోజు ఎంతమంది విద్యార్థులు వచ్చారంటే 106 మంది వచ్చారంట. పాఠశాలకు రాని విద్యార్థులు ఎంతమంది? 13 మంది పాఠశాలకు రాలేదన్నమాట. అంటే పాఠశాలకి రాని పిల్లలు కూడా ఆ స్కూల్లో చదివే పిల్లలే కాబట్టి పాఠశాలకు వచ్చిన పిల్లలు రాని పిల్లల్ని అంతా కలిపితే పాఠశాలలో ఉండే విద్యార్థుల సంఖ్య అనేది రావడం జరుగుతుంది. 106 ప్లస్ 13 చేసినట్లయితే 119 అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైలు బండిలోని ఒక బోగీలో 145 మంది ప్రయాణికులు, మరొక బోగీలో 130 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ 2 బోగీల మొత్తంలో ఎంతమంది ఉన్నారు? అంటే 145ని 130ని ప్లస్ చేసినట్లయితే 275 మంది రావడం జరుగుతుంది. రమ్య వద్ద 468 రూపాయలు ఉన్నాయి. వాళ్ళ అమ్మ 19 రూపాయలు ఇచ్చింది. తన వద్దనున్న సొమ్ము ఎంత? రమ్య దగ్గర 468 రూపాయలు ఉన్నాయి. వాళ్ళ అమ్మ ఎంత ఇచ్చింది? 19 రూపాయలు. దానికి యాడ్ చేసినట్లయితే ఈ 487 అనేది వస్తుంది. తర్వాత వేణు తన వద్ద ఉన్న 648 రూపాయలు, రమ్య తన వద్ద ఉన్న 487 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇద్దరూ కలిపి ఎంత విరాళంగా ఇచ్చారు? అంటే వీళ్ళిద్దరు ఇచ్చిన సొమ్ముని కలిపినట్లయితే వాళ్ళిద్దరూ కలిపి విరాళంగా ఎంత ఇచ్చారో మనకి తెలుస్తుంది. 648 ప్లస్ 487
7ని కలిపామంటే 1135 రూపాయలైతే విరాళంగా ఇచ్చారనమాట. తర్వాత అభ్యాసం 2. అభ్యాసం 2లో రమ్య లెక్కలను సరిచేయండి. రమ్య అనేది ఈ విధంగా తప్పు లెక్క చేసిందనమాట. ఎలా చేసిందంటే 346, 172ని ఎలా యాడ్ చేసిందంటే 6 + 2 8, 7 + 4 ఎంత అవుతుంది 11. 11ని ఇక్కడ ఇటుపక్క వేసిందనమాట. ఇట్లా వేసి ఈ 3 + 1 4 ఇటుపక్క వేసింది. ఇది తప్పు అనమాట. దీన్ని ఏ విధంగా చేయాలంటే 6 + 2 8, 7 + 4 11 కాబట్టి ఈ పక్కన దానికి 11 కాబట్టి ఇక్కడ ఒకటి వేసుకోవాలి, ఇక్కడ ఒకటి వేసుకోవాలన్నమాట. ఈ ఒకటిని వీటితో యాడ్ చేసి ఇక్కడ వేయాలి. కాబట్టి ఈ విధంగా వేయాలి. ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఉంటే ఇక్కడ మనకి 3 నెంబర్స్ అనేది రావాలి. ఒకవేళ 4 నెంబర్స్ వచ్చింది అంటే ఇటుపక్కకు యాడ్ చేసిన దానికే 4 నెంబర్స్ రావాలి. ఇటుపక్క యాడ్ చేసిన దానికి మనము దాని పక్కనే వేసుకోకూడదు అనమాట. ఈ విధంగా మనం చేయాలి. రఫీ దుకాణంలో 783 కొవ్వొత్తుల ప్యాకెట్లు ఉన్నాయి. ఇంతియాజ్ వద్ద రఫీ 237 కొవ్వొత్తుల ప్యాకెట్లు కొన్నాడు. ఇప్పుడు రఫీ వద్ద మొత్తం ఎన్ని కొవ్వొత్తుల ప్యాకెట్లు ఉన్నాయి? ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 783 అనేది ఉన్నాయన్నమాట. తర్వాత 237 కొవ్వొత్తు ప్యాకెట్లను కొన్నాడంట. అంటే ప్లస్ చేసుకున్నామంటే 1020 కొవ్వొత్తు ప్యాకెట్లు అనేవి ఉంటాయన్నమాట అతని దగ్గర. అంటే అతను కొనుక్కునేశాడు. కొనుక్కోకుండా అతని దగ్గరే ఉన్నట్లయితే ఆ రెండు కలిపితే ఎంత ఉంటాయి? 1020 కొవ్వొత్తులు అనేవి ఉంటాయి. తర్వాత ఒక గ్రంథాలయంలో 468 తెలుగు పుస్తకాలు, 655 ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. అయినా గ్రంథాలయంలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే 648 తెలుగు పుస్తకాలు, 655 ఇంగ్లీష్ పుస్తకాలు రెండింటిని కలిపినట్లయితే 1123 పుస్తకాలు అనేటివి రావడం జరుగుతుంది. తర్వాత 3 అంకెల అతి పెద్ద సంఖ్య, 2 అంకెల అతి చిన్న సంఖ్య మొత్తం తెలపండి. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు 3 అంకెల అతి పెద్ద సంఖ్య ఏంటంటే 9 అనమాట. 9 9 9. అలాగే 2 అంకెల అతి చిన్న సంఖ్య ఏంటంటే 10. 2 అంకెలు ఉండాలి కానీ చిన్న సంఖ్యగా ఉండాలి. 10 తర్వాత ఏమొస్తుంది? 11 వస్తుంది. 11 వస్తుంది, అది పెద్దది. చిన్న సంఖ్య ఈ 9 కంటే చిన్నది 1 అంకె వస్తుంది, 9 వస్తుంది అనమాట. కాబట్టి 2 అంకెల చిన్న సంఖ్య అంటే 10 అనమాట. దీన్ని 2 యాడ్ చేసినట్లయితే మొత్తం అడిగారు కాబట్టి యాడ్ చేయాలి. ఈ నెంబర్ అనేది వస్తుంది. 1009 అనేది ఆన్సర్ అయితే వస్తుంది. తర్వాత 3 అంకెల అతి పెద్ద సంఖ్య అంటే 3 అంకెల అతి పెద్ద సంఖ్య అంటే 999 అనేది రావడం జరుగుతుంది. అతి చిన్న సంఖ్య మొత్తం అంటే 3 అంకెల్లో అతి చిన్న సంఖ్య వచ్చేసి 100 అనమాట. ఇక్కడ 2 అంకెల అతి చిన్న అయితే 10, 3 అంకెల అతి చిన్న సంఖ్య 100 అనమాట. దీన్ని యాడ్ చేసినట్లయితే 1099 అనేది వస్తుందన్నమాట ఆన్సర్. తర్వాత అక్కడితో అయితే 3rd చాప్టర్ అయిపోయింది. 4th చాప్టర్ తీసివేత. దానయ్య తాటి ఆకులతో విసన కర్రలు తయారు చేస్తాడు. 128 విసన కర్రలు తయారు చేస్తున్నాడు. వాటిలో నుంచి అతనికి మనవడు ముత్తయ్య 3 విసన కర్రలు తీసుకున్నాడు. ఇప్పుడు దానయ్య దగ్గర ఎన్ని ఉంటాయి? దానయ్య అనే అతను విసన కర్రలు అయితే చేశాడంట. ఎన్ని చేశాడు? 128 విసన కర్రలు చేశాడు. 128 రాసుకోవాలి. ముత్తయ్య తీసుకున్నటివి, ముత్తయ్య అనే వాళ్ళ మనవడు ఎన్ని తీసుకున్నాడు? దానిలోంచి 3 తీసేసుకున్నాడు. అంటే 128లో 3 పోతే ఎంత వస్తుంది? 8లో 3 పోతే 5, ఇది 12, 125 అనేది అతని దగ్గర ఉంటాయన్నమాట. ఇక్కడ తీసుకున్నట్లే ఒక డజన్ అంటే ఏంటంటే అర్థము 12 వస్తువుల్ని ఒక డజన్ అని అంటామన్నమాట. ఒక చెట్టుపై 247 పక్షులు ఉన్నాయి. అందులో 42 ఎగిరిపోతే ఇప్పుడు ఈ చెట్టు పైన ఎన్ని ఉన్నాయి అంటే 247లో 42 అనేది తీసివేయాలన్నమాట. తీసివేస్తే 205 పక్షులు అనేది ఉంటాయన్నమాట. తర్వాత ఒక చెట్టు ధర 865 రూపాయలు. పండుగ సీజన్లో 35 రూపాయలు తగ్గించారు. ఆ షర్టు ధర ఎంత అంటే 865లో నుంచి ఈ 35 రూపాయలు అనేది తీసేసినట్లయితే మనకి 830 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అభ్యాసం 1 చూసినట్లయితే 300 మరియు 200 మధ్య భేదం ఎంత? భేదం అన్నా కూడా మనము తీసివేత చేయాలన్నమాట. 300 నుంచి 200 తీసేస్తే 100 భేదం అనేది అవుతుంది. 175 నుంచి 125 తీసివేస్తే మనకు ఎంత వస్తుంది? ఈ విధంగా 175లో నుంచి 125 తీసేస్తే 50 అనేది రావడం జరుగుతుంది. మొత్తం 679 రూపాయలు రావడానికి 425కి ఎంత కలపాలి అంటే దీనిలో నుంచి దీనిలో ఎంత కలపాలో మనకి వస్తుంది. 679 మైనస్ 425 వేసుకుంటే 455 అనేది వస్తుంది. ఇంత డబ్బులు 425 కలిపినట్లయితే 679 అనేది వస్తుందన్నమాట. తర్వాత
తర్వాత ఒక పాఠశాలలో 385 మంది పిల్లలున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల వద్ద 142 గుడ్లు ఉన్నాయి. విద్యార్థికి ఒక్కో గుడ్డు ఇవ్వాలంటే ఇంకా ఎన్ని అవసరమవుతాయి? అంటే వాళ్ళ దగ్గర 142 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎన్ని ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నా. అంటే 385లో నుంచి 142 ఇచ్చేసామంటే ఇంకా ఎన్ని కావాల్సి ఉంటుందో వస్తుందనమాట. 385 మైనస్ 142 తీసేసామంటే 243 కావాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ అనేది నీట్‌గా అర్థం చేసుకున్న తర్వాత లెక్కేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. భీమయ్య 350 రూపాయలనేది అతని దగ్గర ఉన్నాయి. అతను రూ. 8 టికెట్ చెల్లించాడు. అతని దగ్గర ఎంత సొమ్ము ఉంటుంది? అతని దగ్గర రూ. 350 ఉందంట. అతను టికెట్‌కని రూ. 8 ఖర్చు చేసేసాడు. అప్పుడు ఎంతుంటుంది అతని దగ్గర? రూ. 350 నుంచి రూ. 8 పోతే రూ. 342 అనేది అతని దగ్గర ఉంటుంది. భీమయ్య వద్ద రూ. 337 ఉన్నాయి. ఒక హోటల్‌కి వెళ్ళి అతను ఒక దోస తిని రూ. 48 చెల్లించాడు. అప్పుడు అతని దగ్గర ఎంత ఉంటుంది? అంటే 337లో నుంచి రూ. 48 దోస తిన్నాడు కాబట్టి రూ. 48 తీసేసినట్లయితే అతని దగ్గర 289 అనేది ఉంటుందన్నమాట. తర్వాత అభ్యాసం 2. అభ్యాసం 2లో 520 కోళ్ల ఫారంలో కోళ్ళు ఉన్నాయంట. 235 కోళ్ళు అమ్మారు. ఇంకా ఎన్ని కోళ్ళు ఉన్నాయి? అంటే అమ్మేశారు. 235 అనేసి అమ్మేశారు కాబట్టి 520లో నుంచి 235 తీసేస్తే 285 అనేది ఉంటుందన్నమాట. ఒక పాఠశాలలో 432 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 255 మంది బాలికలు. అయితే ఆ పాఠశాలలో బాలురు సంఖ్య ఎంత? మొత్తం ఎంతమంది ఉన్నారంటే 432 మంది ఉన్నారు. బాలికలు ఎంతమంది ఉన్నారు? 245 మంది ఉన్నారు. అంటే బాలురు కావాలంటే ఈ బాలికల్లో మొత్తం సంఖ్యలో నుంచి బాలికల సంఖ్య తీసివేసినట్లయితే బాలుర సంఖ్య అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే 187 మంది రావడం జరుగుతుంది. ఒక జత చెప్పులు రూ. 250 శివ వద్ద 250లో నుంచి 195 అనేది తీసివేసినట్లయితే రూ. 55 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 250లో నుంచి 195 ఎట్లా పోతుందంటే ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి ఈ 0 అంటే పక్కన 10ల స్థానంలో ఒకటి తీసుకున్నట్లయితే ఇక్కడ 10 అవుతుంది. 10లో 5 పోతే 5 కాబట్టి ఇక్కడ 5లో నుంచి 1 పోతే ఎంత? 4 ఉంటుంది. 4లో 9 మళ్ళీ పోదు కాబట్టి 4కి పక్క నుంచి 1 తీసుకోవాలన్నమాట. అప్పుడు ఎంత అవుతుంది? 14 అవుతుంది. 14లో 9 పోతే ఎంత? 5. ఇక్కడ 1 ఉంటుంది. 1లో 1 పోతే 0 అనమాట. ఇక్కడ 55 అనేది అలా రావడం జరుగుతుంది. తర్వాత వహీదా వయస్సు 44 సంవత్సరాలు. కుమార్తె కరీమా వయస్సు ఆమె వయస్సు కన్నా 21 సంవత్సరాలు తక్కువ. కరీనా వయస్సు ఎంత? అంటే 45లో 21 తీసేసినట్లయితే ఆమె వయసు అనేది రావడం జరుగుతుంది. అలాగే నా వద్ద కొంత ధనముంది. నువ్వు నాకు రూ. 200 ఇస్తే 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఎంత ధనం ఉంది అని చెప్పి అడుగుతున్నారు. అండ్ నా వద్ద ఉన్న ధనం అనేది మనము ఎక్స్ అని అనుకోవాలి. మనకు తెలియదు కాబట్టి. కావాల్సింది ఎంత కావాలి మనకి? 200 కావాలి. అప్పుడు ఎంత అవుతుంది? 780 అనేది అవుతుంది. ఇప్పుడు ఇలా ఈ విధంగా రాసుకోవాలి. అంటే నా దగ్గర ఎంత ఉంది? ఎక్స్ అనేది ఉంది. ప్లస్ నువ్వు 200 ఇచ్చినట్లయితే ఎంత అవుతుంది? 780 అనేది అవుతుంది. అప్పుడు ఎక్స్ మనం కనుక్కోవాలంటే ఈ 200ని ఇటు సైడ్ పంపించామంటే ఇటు పక్క ప్లస్ చేస్తుంది కాబట్టి ఇటు పక్క పోతే మైనస్ అనేది చేస్తుంది. 780లో 200 పోతే 580 అనేది వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ 140కి దగ్గరగా ఉన్న సంఖ్యలు. ఇప్పుడు 140కి దగ్గరగా ఉన్న సంఖ్య ఏంది? 100 అనేది దగ్గరగా ఉందన్నమాట. అంటే 100కి 40 యాడ్ చేస్తే 140 వస్తుంది. అంటే 140కి దగ్గరగా ఉండే సంఖ్య 100 అనమాట. 255కి దగ్గరగా ఉన్న సంఖ్య 200. తర్వాత 170కి దగ్గరగా ఉన్న సంఖ్య ఈ మూడిట్లో ఏంటంటే 200 అనేది దగ్గరగా ఉంటుందన్నమాట. అంటే 70, 80, 90, 100 అంటే రూ. 30 కలిసితేనే 200 వచ్చేస్తుంది. కానీ రూ. 100 కలవాలంటే రూ. 70 అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దగ్గరగా ఉండే సంఖ్య 200. ఇక్కడ 375లో నుంచి 215 భేదంను అంచనా వేయండి. అంటే ఈ రెండిటి యొక్క భేదాన్ని అంచనా వేయాలి. 375కి దగ్గరగా ఉన్న సంఖ్య ఎంత? 400. 215కి దగ్గరగా ఉండేది 200 అనమాట. ఈ రెండిటి యొక్క భేదం అని అడిగారనమాట. ఈ రెండిటి భేదం ఎంత? 400 మరియు 200ల భేదం ఎంత? 200 అనమాట. 400లో 200 పోతే 200. కాబట్టి వాటి యొక్క భేదం ఎంత? 200 అనమాట. అలాగే ఈ 2 నెంబర్స్ కూడా ఇచ్చేసి ఈ 2 నెంబర్స్కి భేదాన్ని అంచనా వేసి దగ్గరగా ఉన్న దాన్ని 0 చుట్టండి. అంటే 520లో నుంచి ఈ విధంగా అన్నా చేయొచ్చు. లేదా ఈ నెంబర్ని ఈ నెంబర్తో తీసేసి ఆ వచ్చిన నెంబర్ అనేది ఏ నెంబర్కి దగ్గరగా ఉందో ఆ విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ రెండిట్లో నుంచి తీసేసినట్లే మనకు 340 అనేది వస్తుంది. 340 దేనికి దగ్గరగా ఉంది? 300కి దగ్గరగా ఉంది.
తర్వాత 685, 210 కూడా ఇదే విధంగా చేసినట్లయితే మనకి 500కి దగ్గరగా అనేది ఉంటుందన్నమాట వీటి యొక్క భేదం అనేది. తర్వాత ఈ ఈ చాప్టర్ తర్వాత ఒక శకుంతలాదేవి అనే ఆమె గురించి కొంచెం మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆమె జననం వచ్చేసి 4 నవంబర్ 1929లో జన్మించి మరణం 21 ఏప్రిల్ 2013లో మరణం అయితే చెందారనమాట. ఈమె ఒక భారతీయ కవయిత్రి మరియు ఆలోచించి గణన చేసే మానవ యంత్రం ఎవరంటే ఈ శకుంతలాదేవి అనే ఆమె అనమాట. ఈమెను మానవ కంప్యూటర్గా పిలువబడ్డారు. మానవ కంప్యూటర్గా ఎవరిని పిలువబడ్డారు? శకుంతలాదేవిని పిలువబడ్డారు. 1982లో ఈమె ప్రతిభ గిన్నిస్ పుస్తకంలో నమోదైంది. ఈమె 13 అంకెల సంఖ్యలను గుణించి 28 సెకండ్లో జవాబు కంప్యూటర్ కన్నా ముందుగా జవాబు చెప్పింది. ఈమె 13 అంకెలుండే సంఖ్యల్ని గుణించిందనమాట. ఇంటూ చేసి 28 నిమిషాల్లో చెప్పేసింది అనమాట. ఎవరు? శకుంతలాదేవి అనే ఆమె. ఈమెను ఏమని పిలుస్తారు? మానవ కంప్యూటర్ అని పిలిచేవారనమాట. తర్వాత 5th చాప్టర్ గుణకారం. 4 × 10 = 40. గుణకారంలో 4 అనే సంఖ్య 10 చేత గుణించబడుతుంది కనుక ఇక్కడ 4 అనేది ఏమవుతుంది? గుణ్యం అవుతుంది. అంటే దేనితో గుణిస్తున్నామో అది గుణ్యము. గుణకం అంటే గుణకం ఏమవుతుంది? 10 అనేది గుణకం అనేది అవుతుంది. లబ్ధం, వాటి యొక్క లబ్ధం ఏమవుతుంది? 40 అనేది అవుతుంది. ఈ 4ని గుణ్యమని, 10ని గుణకమని, 40ని లబ్ధమని అంటారు. ఇది ఈజ్ఈక్వల్టుని సమానత్వపు గుర్తు అని అంటారన్నమాట. ఇక్కడ 16 × 3 = 48లో ఇక్కడ గుణ్యం ఏదంటే ఇటుపక్క ఉండేది 16 అనేది గుణ్యము, 3 అనేది గుణకము, 48 అనేది లబ్ధంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకి ఏం చెప్తాను? గుణ్యము ఇంటూ గుణకం లబ్ధం అనేది మనకి అవుతుంది. గుణ్యం ఇంటూ గుణకం లబ్ధము. మనకి మల్టిప్లికేషన్స్లో అంతా కూడా గుణ్యము ఇంటూ గుణకం లబ్ధం అనేది అవుతుందన్నమాట. ఇటు సైడ్ ఉండేది గుణ్యము, ఇది గుణకము, ఇది లబ్ధము. ఈ విధంగా రాయొచ్చు అనమాట. 13 సంచులు ఉన్నాయి. ఒక్కొక్క సంచిలో 5 జామకాయలు ఉన్నాయి. అన్ని సంచుల్లో ఎన్ని జామకాయలు ఉన్నాయంటే 13 సంచులు ఉన్నాయి, 5 జామకాయలు ఉన్నాయి. దీన్ని రెండింటిని ఇంటూ చేసినట్లయితే వస్తుందన్నమాట. 65 జామకాయలు ఉన్నాయి. ఒక ప్యాకెట్లో 17 కొవ్వొత్తులు ఉన్న అలాంటివి 4 ఉన్నాయన్నమాట. 17 కొవ్వొత్తులు ఉండేవి 4 ప్యాకెట్లు ఉన్నాయి కాబట్టి 17 × 4 వేసుకుంటే 68 ఉంటాయన్నమాట. కార్తీక్ వద్ద 4 ప్యాకెట్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 24 టపాసులు ఉన్నాయి. అన్ని ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయంటే 4 × 24 వేసుకున్నట్లయితే 98 ప్యాకెట్లు అనేవి ఉంటాయన్నమాట. తర్వాత ఒక వరుసకు 47 చొప్పున 3 వరుసలు వేప చెట్లు ఉన్నాయి. మొత్తం ఎంత? ఈ విధంగా వరుసలు అలాగే ఎన్ని చెట్లు కనుక్కోవాలంటే ఇంటూ అనేది చేయాలి. 47 × 3 వేసుకుంటే 141 అనేది రావడం జరుగుతుంది. ఒక్కొక్క సంచిలో 32 కొబ్బరికాయలు ఉన్నాయి. అలాంటివి 4 సంచులు ఉంటే ఎన్ని? 32 × 4 128 అనేది వస్తుంది. ఒక్కొక్క పెట్టెలో 50 పుస్తకాలు చొప్పున 4 పెట్టెలు ఉన్నాయి. అంటే 50 × 4 200 అనేది ఆన్సర్ వస్తుంది. ఒక పెన్ను ఖరీదు ₹4 అయితే 32 పెన్నులు ఎంత? 32 × 4 వేసుకున్నట్లయితే 128 అనేది ఆన్సర్ వస్తుంది. ఒక పెట్టెలో 63 మిఠాయిలు ఉన్నాయి. అలాంటి 3 పెట్టెల్లో ఎన్ని మిఠాయిలు ఉన్నాయి? 63 × 3 వేసుకుంటే 189 అనేది ఆన్సర్ వస్తుంది. ఒక బస్సులో 52 మంది ఉన్నారు. అలాంటి 4 బస్సులు ఎంతమంది? అంటే 4 బస్సులు ఉన్నాయన్నమాట. అలాంటివి 52 × 4 వేసుకున్నట్లయితే 280 మంది అనేది ఉంటారన్నమాట ప్రయాణికులు. 2 సంఖ్యలను ఏ క్రమంలోనైనా గుణించవచ్చు. క్రమానికి ప్రాధాన్యత లేదు. ఏ క్రమంలో గుణించిన ఫలితం అనేది ఒకటే వస్తుంది. ఇప్పుడు మనము గుణించేదంటే 6 1 6 అనేది వస్తుంది, లేదా 1 6 6. ఈ విధంగా 2 విధాలుగా చేసినా కూడా ఆన్సర్ అనేది ఒకటే వస్తుందన్నమాట. ఎటు సైడ్ నుంచి అయినా ఏ క్రమంలో అయినా గుణించవచ్చు అనమాట. 5వ ఎక్కాన్ని 1 కలపడం వల్ల 6వ ఎక్కం వస్తుందంట. అంటే 5వ ఎక్కానికి 1వ ఎక్కాన్ని యాడ్ చేయడం వల్ల 6వ ఎక్కం వస్తుంది. అంటే 5వ ఎక్కం 5, 10, 15, 20 కాబట్టి 1వ ఎక్కం 1, 2, 3, 4. అంటే 5కి 1 యాడ్ చేస్తే 6, 10కి 2 యాడ్ చేస్తే 12. ఈ విధంగా 5వ ఎక్కానికి 1వ ఎక్కాన్ని యాడ్ చేయడం వల్ల ఏ ఎక్కం వస్తుంది? 6వ ఎక్కం అయితే వస్తుంది. అదేవిధంగా 6వ ఎక్కానికి 3వ ఎక్కాన్ని కలపడం ద్వారా 9వ ఎక్కం వస్తుంది. అంటే 6వ ఎక్కం రాసుకోవాలన్నమాట. 6, 12, 18, 24. 3వ ఎక్కం వచ్చేసి 3, 6, 9, 12. ఈ విధంగా 6 + 3 9, 12 + 6 18. ఈ విధంగా 6వ ఎక్కానికి 3వ ఎక్కానికి యాడ్ చేసినట్లయితే 9వ ఎక్కం అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇందులో అభ్యాసం 1. ఒక పెన్సిల్ ఖరీదు ₹6 అయితే 72 పెన్సిల్ల యొక్క ఖరీదు ఎంత? అంటే 72 × 6 వేసుకున్నట్లయితే ఆన్సర్ అయితే వస్తుంది 432. ఒక పండ్ల తోటలో ఒక్కొక్క వరుసలకు 25 చెట్ల చొప్పున 10 వరుసల్లో మామిడి చెట్లు ఉన్నాయి. ఆ తోటలో ఉన్న మొత్తం మామిడి చెట్లు ఎంత?
అంటే ఓ వరుసలు అనేటివి 25 ఉన్నాయన్నమాట. అంటే 10 వరుసలు ఉన్నాయన్నమాట. 25 చెట్లున్నాయి. అంటే ఆ రెండిటిని ఇంటూ చేసినట్లయితే 250 చెట్లు అనేది ఉన్నాయన్నమాట. తర్వాత ఒక రోజుకి 24 గంటలు ఉన్నాయి. 11 రోజులకు ఎన్ని గంటలు? అంటే ఒక రోజుకి ఎన్ని గంటలున్నాయి? 24 గంటలున్నాయి. 11 రోజులకి ఎన్ని గంటలు కావాలి? అంటే 11 ఇంటూ 24 ఏసుకున్నట్లయితే 264 గంటలనేది వస్తుందన్నమాట. ఈ విధమైన లెక్కలనేటివి కోడ్ ద్వారా కూడా మనం ఈజీగా అయితే చేయొచ్చనమాట. ఇది ఇంటూ చేయాలా? డివైడెడ్ బై చేయాలా? అనేది మీకు తెలియనప్పుడు ఈ విధంగా చేయొచ్చనమాట. ఇప్పుడు దీన్ని ఒకేలాగా రాసుకోవాలి. ఎన్ని రోజులకి ఎన్ని గంటలు అని రాసుకోవాలి. ఇప్పుడు ఒక రోజుకి 24 గంటలు అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఒక రోజు 24 గంటలు. తర్వాత ఎన్ని రోజులకి అడుగుతున్నారు? 11 రోజులకి అడుగుతున్నారు కాబట్టి 11 రోజులకి ఎన్ని? ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే క్వెషన్ మార్క్ అనేది ఇటుపక్కే రావాలన్నమాట. ఇక్కడ రోజులనేది ఒకే విధంగా ఉండాలి. ఇటుపక్క గంటలనేది ఇట్లాగే ఉండాలి. తర్వాత ఒక రోజుకి 24 అయితే 11 రోజులకి ఎన్ని? ఈ విధంగా మనం రాసుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ ఎంత నెంబర్ ఉంటుందో అది దీన్ని డివైడెడ్ బై చేయాలి. అంటే 11 డివైడెడ్ బై 1 ఇంటూ 24 ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఈ కింద ఉండేది బై ఇది పైన ఉండేది వేసుకొని నెంబర్ వేసుకొని ఇంటూ ఇటుపక్క ఉండేది మాత్రం ఇంటూ చేయాలన్నమాట. అప్పుడు వస్తుందన్నమాట. ఈ 2 ఇంటూ అవుతుందన్నమాట. ఇలాగే డివైడెడ్ బై చేసేటప్పుడు కూడా మనం నీట్‌గా ఇలా విధంగా రాసుకొని ఇట్లా చేసామంటే గాని డివైడెడ్ బై చేయాల్సినప్పుడు డివైడెడ్ బై చేస్తామన్నమాట. అలాగే ఒక కిలోగ్రామ్ మినపప్పు ధర రూ. 90 అయితే 13 కిలోగ్రాములు ఎంత? మనం చెప్పుకున్న విధంగానే 1 కిలోగ్రామ్ ఎంత? రూ. 90. 13 కిలోగ్రాములు ఎంత మనం కనుక్కోవాలి. కాబట్టి 13 డివైడెడ్ బై 1 ఇంటూ 90 వేసుకున్నామంటే ఆన్సర్ అయితే వస్తుంది 1170. ఉదాహరణకు ఒక రైలు బోగీలో 72 మంది ప్రయాణికులు కూర్చోగలరు. ఆ రైలుకు 23 బోగీలు ఉన్నా మొత్తం ఎంతమంది కూర్చోగలరు? అంటే ఒక బోగీలో ఎంతమంది కూర్చోవచ్చు? 72 మంది. 23 బోగీలకి ఎంతమంది కూర్చోవచ్చు అని అడుగుతున్నారు. మీరు రాసుకునేది కన్ఫ్యూజ్ కాకుండా ఇటుపక్క ఒకే ఉండాలి. బోగీలు అంటే బోగీలే ఉండాలి. ఇక్కడ ఎంతమంది అంటే ఎంతమంది అనేదే ఉండాలన్నమాట. ఇక్కడ 23 డివైడెడ్ బై 1 ఇంటూ 72 అనేది వేసుకుంటే 1656 అనేది వస్తుంది. ఒక గ్రంథాలయంలో ఒక కబోర్డ్లో 63 పుస్తకాలు చొప్పున 48 కబోర్డులు కలవు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఇప్పుడు ఒక కబోర్డ్లో ఎన్ని ఉన్నాయంట? 63 ఉన్నాయి. అలాంటి కబోర్డులు ఎన్ని ఉన్నాయి? 48 కబోర్డుల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? అంటే 48 డివైడెడ్ బై 1 ఇంటూ 63 వేసుకున్నట్లయితే 3024 పుస్తకాలు ఉన్నాయి. ఒక పూల గుత్తిలో 100 పూలు ఉన్నాయి. అలాంటివి 17 ఉన్నాయి. ఎన్ని పూలు ఉన్నాయి? 17 ఇంటూ 100 చేసినట్లయితే 1700 పూలు అనేవి ఉంటాయన్నమాట. తర్వాత అభ్యాసం 2 అనమాట. ఒక నెక్లెస్లో 36 పూసలు ఉన్నాయి. 13 నెక్లెస్లో ఎన్ని పూసలు ఉన్నాయి? అంటే ఒక నెక్లెస్లో ఎన్ని ఉన్నాయి? 36 ఉన్నాయన్నమాట. 13 నెక్లెస్లో ఎన్ని ఉన్నాయి కనుక్కున్నామంటే 13 డివైడెడ్ బై 1 ఇంటూ 36 వేసుకుంటే 468 పూసలు అనేవి వస్తాయి. ఒక అగ్గిపెట్టెలో 48 సీసాలు ఉన్నాయి. తర్వాత 16 అట్టపెట్టిలో మొత్తం ఎన్ని ఉన్నాయి? అంటే 48 ఇంటూ 16 వేసుకున్నట్లయితే 768 అనేది వస్తుంది. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 పళ్ళెంలో ఎన్ని ద్రాక్షలు ఉన్నాయి? ఒక పళ్ళెంలో ఎన్ని ఉన్నాయి? 54 ఉన్నాయి. 44 పళ్ళెల్లో ఎన్ని ఉన్నాయి మనం కనుక్కోవాలి. అంటే 44 డివైడెడ్ బై 1 ఇంటూ 54 వేసుకున్నామంటే ఈ నెంబర్ అనేది వస్తుంది. ఒక నిఘంటువు ఖరీదు రూ. 120. 4 నిఘంటువులు కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? అంటే 120 ఇంటూ 4 వేసుకున్నట్లయితే 480 రూపాయలు అనేది మనకు ఖర్చు అవుతుంది. ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110 చొప్పున 5 విద్యార్థుల డబ్బు పోగు చేయగా ఎంత డబ్బు ఉంటుంది? అంటే 110 ఇంటూ 5 వేసుకున్నట్లయితే 550 రూపాయలు అనేది డబ్బు అనేది వస్తుందన్నమాట. ఇంతటితో ఫస్ట్ సెమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సెమ్ అనేది చూద్దాం. సెకండ్ సెమ్లో ఫస్ట్ లెసన్ పంచుకుందాం అంటే డివైడెడ్ బై అనమాట. డివైడెడ్ బై అనేది ఈ గుర్తుతో సూచిస్తారు. 18 గులాబీలు ఇచ్చి 6 గులాబీలు ఒక గుత్తిగా చేయగా ఎన్ని పూల గుత్తులు ఏర్పడతాయి అని అడిగారనమాట. 18 గులాబీ పూలను 6 గులాబీలు కలిగిన గుత్తిగా ఏర్పాటు చేయాలి. అంటే 18ని 6తో డివైడ్ చేసినట్లయితే ఎన్ని గుత్తి చేయొచ్చు? 3 గుత్తుల్ని మనం చేయొచ్చు అనమాట. యాదయ్య నర్సరీలో నాటడానికి 24 మొక్కలు తీసుకున్నాడు. అతను ప్రతి వరుసలో 6 మొక్కలు నాటుతుంటే ఎన్ని వరుసలు కావాలి? అంటే 24ని 6తో డివైడ్ చేసామంటే 4 వరుసలు అనేది వస్తుందన్నమాట. ఇక్కడ డివైడెడ్ బై చూసినట్లయితే 6ని 24తో డివైడ్ చేసామంటే 4 అనేది మనకి వస్తుంది. ఇక్కడ
ఇది అనేది దేంతో మనము డివిజన్ చేస్తున్నామో దాన్ని భాజకం అంటారు. ఏదైతే డివిజిబుల్ అవుతుందో దాన్ని విభాజ్యం అని అంటారు. ఏదైతే ఇటుపక్క భాగఫలం ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని భాగఫలం అవుతుంది. ఈ కింద వచ్చిన దాన్ని శేషం అని అంటారనమాట. శేషం 0 అయితే విభాజ్యం ఖచ్చితంగా అంటే నిశ్శేషంగా భాజకంచే భాగించబడుతుంది. అంటే భాజకంచే అంటే 6తో 24 అనేది నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పి 0 వస్తే మీనింగ్ అనమాట. ప్రతి గుణకార రూపం 2 భాగహార రూపాలను కలిగి ఉంటుంది. ఒక గుణకారం అనేది 2 భాగహారాలని కలిగి ఉంటుంది. అంటే 2 × 9 18ని ఈ విధంగా చేయొచ్చు. 18 2తో డివైడెడ్ బై చేసిన 9 వస్తుంది. అదేవిధంగా 18 9తో డివైడెడ్ బై చేసిన 2 వస్తుంది. ఈ విధంగా 2 రూపాలతో రాయొచ్చు అనమాట. తర్వాత ఉదాహరణకి ఒక విందులో 56 మంది ఉన్నారు. ఒక బల్ల మీద 8 మంది కూర్చోగలిగితే వారికి ఎన్ని బల్లలు అవసరమవుతాయి? ఒక బల్ల అనేది 8 మంది కూర్చున్నారంట. అప్పుడు 8 మంది కూర్చోగలిగే ఎన్ని బల్లలు కావాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు మనము ఒకే ఈ మంది అంటే ఎంతమంది సంఖ్య ఉండేది ఒకే దగ్గర వేసుకోవాలి. బల్లలు అని అడిగారు కాబట్టి ఒక దగ్గర వేసుకోవాలి. మనం బల్లలు అడిగి కనుక్కోమన్నారు కాబట్టి 8 మంది ఒక బల్ల మీద కూర్చుంటారు. అప్పుడు 56 మంది ఎన్ని బల్లల్లో కూర్చుంటారు అని ఈ విధంగా మనం రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ కింద ఉండేది ఫస్ట్ పైన రాసుకోవాలన్నమాట. 56 డివైడెడ్ బై 8 × 1 ఈ విధంగా రాసుకున్నట్లయితే డివైడెడ్ బై చేయాలన్నమాట. ఇప్పుడు 8 56తో డివైడెడ్ బై చేస్తే 7 అనేది రావడం జరుగుతుంది. ఈడ విభాజ్యం అనేది ఇది అనమాట 56. భాజకం అనేది 8, భాగఫలం 7, శేషం వచ్చేసి 0 వస్తుంది. కాబట్టి 7 బల్లలు అనేది అవసరం అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది 7 బల్లలు. 92 రూపాయలకు నలుగురు పిల్లలకు సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తాయి? అంటే 92ని 4తో డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది? 23 రూపాయలు ఒక్కొక్కరికి వస్తుందన్నమాట. ఒక పెట్టెలో 9 నారింజలు సర్దవచ్చు. 738 నారింజలు సర్దడానికి ఎన్ని కావాలి? ఎన్ని పెట్టెలు అనేది కావాలి అని అడుగుతున్నారు. 9 నారింజలు ఒక పెట్టెలో పెట్టాము. 738 నారింజలు ఎన్ని పెట్టెలో పెట్టాలి అని చెప్పి క్వశ్చన్ అనమాట. అప్పుడు 738 డివైడెడ్ బై 9 × 1 వేసుకున్నట్లయితే 82 అనేది ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. 700 మంది విద్యార్థులకు 6 సమాన గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఇంకా ఎంతమంది మిగిలారు? అంటే 700 డివైడెడ్ బై 6 వేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది? 116 మంది అనేది విద్యార్థులు అనేవి వాళ్ళు ఉన్నారనమాట. తర్వాత ఇంకెంతమంది మిగిలిపోయారంటే నలుగురు. శేషం అనేది 4 వచ్చింది కాబట్టి అది 4 అనేది మిగిలిపోయిందనమాట. తర్వాత సరి సంఖ్యలు అంటే ఏంటంటే 2 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలన్నీ కూడా సరి సంఖ్యలు అవుతాయన్నమాట. ఉదాహరణకు 2, 4, 6, 8, 9, 8, 10 ఇవన్నీ కూడా 2తో నిశ్శేషంగా భాగించబడతాయి. అంటే 0 అనేది రావడం జరుగుతుందన్నమాట. అప్పుడు వీటిని సరి సంఖ్యలు అని అంటారు. ఏ సంఖ్య అయితే 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుందో ఆ సంఖ్యల్ని సరి సంఖ్యలు అని అంటారు. బేసి సంఖ్యలు అంటే ఏంటంటే 2 చేత నిశ్శేషంగా భాగించబడని సంఖ్యల్ని ఈ బేసి సంఖ్యలు అని అంటారు. 1, 3, 5, 7, 9 ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలుగా మనం రాయొచ్చు. ఏ సంఖ్య అయితే 2 చేత నిశ్శేషంగా భాగించబడదో ఆ సంఖ్యలు ఏమంటారంటే బేసి సంఖ్యలు అని అంటారు. ఇక్కడ అభ్యాసం 2 చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఇంటూలు అయితే ఇచ్చినారనమాట. మల్టిప్లికేషన్ ఇచ్చినారు. 12 × 13 = 156 అవుతుంది. దీన్ని 2 విధాలుగా రాయొచ్చు అని ఇందాక చెప్పాం. అంటే 156 × 13తో ఒకసారి డివైడెడ్ బై అవుతుంది. 156 అనేది 12తో ఒకసారి డివైడెడ్ బై అవుతుంది. ఈ విధంగా రాయొచ్చు. ఒక జగ్గులోని నీరు 7 గ్లాసులు నింపగలదు. 84 గ్లాసులు నింపడానికి ఎన్ని జగ్గులు కావాలి? అంటే 7 గ్లాసులు అనేది ఒక జగ్గు నింపితే 84 గ్లాసులు ఎన్ని జగ్గులు నింపుతుంది? అంటే 84 డివైడెడ్ బై 4 × 1 వేసుకున్నట్లయితే మనకి వస్తుందన్నమాట ఆన్సర్. 12 జగ్గుల నీరు అనేది కావాలి. తర్వాత ఒక వారంలో 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయి. అయితే సంవత్సరంలో ఎన్ని వారాలు ఉన్నాయి? ఎన్ని అదనపు రోజులు ఉన్నాయి? ఈ విధంగా వేసినట్లయితే 365 డివైడెడ్ బై 7 వేసుకున్నట్లయితే మనము డివైడెడ్ బై చేసినట్లయితే 52 అనేది ఆన్సర్ వస్తుంది. అంటే 52 వారాలు ఉన్నాయి. ఇంకా ఎంత శేషం మిగిలింది? 1 మిగిలిపోయింది కాబట్టి 1 అదనంగా మిగిలిన రోజు ఉంది అని చెప్పి మనం ఇక్కడ జవాబు అయితే ఇవ్వాలి. తర్వాత 760 నుంచి 800 వరకు కలిగిన అన్ని సరి సంఖ్యలు రాయండి. అంటే 2 చేత నిశ్శేషంగా భాగించబడేవన్నీ సరి సంఖ్యలు అవుతాయి. అంటే 0, 2, 4 చివర్లో ఈ విధంగా ఉండాలన్నమాట. 6, 8, 0 అలాగా 760 నుంచి 800 వరకు రాయాలన్నమాట. అవి ఎన్ని ఉన్నాయి? 21 సంఖ్యలు అయితే ఉన్నాయన్నమాట. 9 మామిడి పండ్ల ధర 45 రూపాయలు అయితే ఒక మామిడి పండు ధర ఎంత? 9 మామిడి పండ్లు ఎంత? 45. ఒక మామిడి పండు ఎంత? అంటే 1 డివైడెడ్ బై 9
ఇంటూ 45 వేసుకోవాలి. అంటే 1/9 ఇంటూ 45 వేసుకుంటే దీన్ని క్యాన్సిలేషన్ చేసినట్లయితే 9 5తో పోతుంది కాబట్టి 9 5 45 కాబట్టి 5 అనేది ఆన్సర్ వస్తుంది. రెండు సంఖ్యల లబ్ధము 168, వాటిలో ఒకటి 4 అయితే రెండవది ఎంత? ఈ విధంగా రెండు సంఖ్యల లబ్ధము అంటే ఎక్స్ వై అనే రెండు సంఖ్యలు మనం అనుకుంటే ఎక్స్ వై అనేది ఇంటూ చేస్తున్నట్లయితే అవి ఎంత అని ఇచ్చున్నారు? 168 ఇచ్చున్నారు. దాంట్లో ఎక్స్ అనేది ఒకటి ఇచ్చేస్తున్నారు 4, మళ్ళీ వై కనుక్కోవాలి కాబట్టి వై ఇంటూ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 168. వై కనుక్కోవాలి కాబట్టి ఇటు పక్క ఇంటూ చేస్తుంది, ఇటు పక్క పోతే భాగిస్తుంది అనమాట. అంటే ఇటు పక్క ప్లస్ చేస్తుంటే అటు పక్క మైనస్ చేస్తుంది, ఇటు పక్క ఇంటూ చేస్తుంటే అటు పక్క గుణిస్తుంది అనమాట. ఈ విధంగా ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటు పక్క బై చేస్తుంది కాబట్టి 4ని 168 అనేది 42 టైమ్స్ అనేది పోతుంది. 42 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. తర్వాత 640 కిలోగ్రాముల బియ్యం 6గురికి పంచారు. ప్రతి ఒక్కరికి ఎన్ని కిలోగ్రాముల బియ్యం వస్తుంది? ఎన్ని కిలోగ్రాములు మిగులుతాయి? అంటే 640 అనేది 6తో డివైడెడ్ బై అనేది చేయాలి. అప్పుడు 106 అనేది ఆన్సర్ వస్తుంది. 106 కిలోగ్రాముల బియ్యం అనేది వస్తుంది. ఇంకా ఎన్ని మిగులుతాయి? శేషం ఎంత మిగిలితే అంత మిగులుతుంది అనమాట. 4 కిలోగ్రాముల బియ్యం అనేది మిగలడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ 6తో డివైడెడ్ బై చేస్తే 6 1 6, తర్వాత 4 అనేది పోదు కాబట్టి రెండు సంఖ్యలు దించుకోవాలన్నమాట. అంటే 40 రెండు సంఖ్యలు ఇంకో జీరో పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా 0 అనేది పెట్టుకోవాలి. అప్పుడు 6 6ల 36, 40లో 36 పోతే 4 అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా చేయాలన్నమాట. రెండు సంఖ్యలు ఒక సంఖ్య పోకపోతే రెండు సంఖ్యలు తీసుకున్నట్లయితే ఇక్కడ 0 అనేది పెట్టుకోవాలి. తర్వాత 7th చాప్టర్ దత్తాంశ విశ్లేషణ. ఇక్కడ గణన చిహ్నాలు అనేటివి ఇచ్చున్నారు. ఇక్కడ ఎక్కువ అంతగా ఏమి మనకి టాపిక్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ ఏమైనా గుర్తును సూచించేది గణన చిహ్నాలు. మనము గుర్తుపెట్టుకొని లెక్క పెట్టుకొని అది దాన్ని గుర్తించి సూచించడాన్ని ఏమంటారంటే గణన చిహ్నాలు అంటారు. ఇక్కడ కొన్ని వాళ్ళు టెక్స్ట్ బుక్లో అయితే కొన్ని వస్తువులు అయితే ఇచ్చున్నారన్నమాట. ఇక్కడ నేను వేస్తున్నాను. ఒక మామిడి పండ్లు ఇచ్చున్నారు, బాల్స్, అలాగే క్యారెట్, ఈ విధంగా ఇచ్చున్నారు. వాటిని గణన చిహ్నాలు ఏ విధంగా రాస్తామంటే ఇక్కడ మామిడి పండ్లు ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెట్టాలి. 1 2 3 4 5 ఇచ్చున్నారు కాబట్టి ఈ విధంగా 5 అనేది మనం 6 ఇక్కడ కూడా 6 ఇచ్చున్నారు కాబట్టి 1 2 3 4 5 6 ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఇదంతా ఒక సెట్ అనమాట. ఇదంతా 5 అని మనకి లెక్క అనమాట. అలాగే బాల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 బాల్స్ కాబట్టి ఒకదానికి ఒక గీత వేసుకొని 4గా గుర్తుంచుకోవాలి. క్యారెట్ 2. ఈ విధంగా ఇట్లా బాక్స్లో ఇచ్చినట్లయితే కూడా దాన్ని గణన చిహ్నాలు ఏ విధంగా చూసుకోవాలంటే నీళ్ళ సీసా ఇచ్చినారు. నీళ్ళ సీసా ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటే ఉందన్నమాట. 1. ఐస్ క్రీమ్ కప్ కూడా ఎన్ని ఉంది? ఒకటి ఉందన్నమాట. ఇదో 1. అలాగే నీళ్ళ ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 4 గీతలు వేసుకోవాలి. పాలిథిన్ కవర్ ఎన్ని ఉన్నాయి? 1. బిస్కెట్ కవర్ కూడా 1 ఉంది కాబట్టి 1. ఈ విధంగా ఎన్ని వస్తువులు ఉంటే అన్ని గణన చిహ్నాలు అనేది మనం ఈ విధంగా గుర్తించాలన్నమాట. తర్వాత 8th లెసన్ అనేది సమాన వాటాలు. సమాన వాటాలు అంటే ఏంటంటే సగం అంటే రెండు సమాన భాగాలను సగం అని అంటారు. రెండు సగాలు కలిపితే ఒక పూర్తి భాగం అనేది అవుతుంది. ఒక పూర్తి భాగాన్ని మనము రెండు సగాలుగా చేయొచ్చు అనమాట. అంటే సగం అంటే 1/2తో సూచిస్తారు. ఇక్కడ తీసుకున్న వస్తువులే సగం చేసినట్లయితే ఈ మధ్యలో చేసినట్లయితే ఇది సగం అవుతుంది. ఇది కూడా మధ్యలో చేసినట్లయితే సగం అనేది అవుతుంది. ఇది కూడా మధ్యలో సగం, ఇది సగం, ఇది ఇట్లా అవుతుందన్నమాట. పావు ప్రతి సగభాగాన్ని మరలా 2 భాగాన్ని చేసినట్లయితే దాన్ని పావు అంటారు. ఇప్పుడు ఇది సగం చేసాం కదా, మళ్ళీ ఈ 2 భాగాల్లో ఒక భాగాన్ని మళ్ళీ సగం చేసామంటే దాన్ని పావు అంటారనమాట. పావుని 1/4తో సూచిస్తారు. సగంలో సగాన్ని పావు అంటారు. 4 పావులు కలిసి 1 అవుతుంది. 2 సగాలు కలిపి 1 అవుతే 4 పావులు కలిపి 1 అవుతుంది. ఇక్కడ అభ్యాసం 1 అనేది ఇచ్చున్నారు. ఇక్కడ సమాన భాగాలు చేయబడి నాటికి టిక్ కొట్టండి అని చెప్పి ఇచ్చినారు. ఇది చూసినట్లయితే 3 సమానంగా ఉన్నాయి. ఇది చూసినట్లయితే 3 సమానంగా లేవు. ఇది పెద్దదిగా ఉంది, ఇవి చిన్నవిగా ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్ అనమాట. ఇక్కడ ఉండే 6 కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది టిక్ అనమాట. ఇక్కడ ఉండే సర్కిల్లో ఉండేటివన్నీ కూడా సమానమైన భాగాలు అనేటివి లేవు కాబట్టి రాంగ్. ఇవి సమానమైన భాగాలు అనేటివి చేస్తున్నారు. ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి టిక్ అనేది పెట్టున్నాం అనమాట. ప్రతి చిత్రంలో కలిగిన సగభాగానికి రంగు వేయండి. ఇక్కడ సగం అనేది మనం సగభాగానికి రంగు వేయాలి. ఈ టోటల్లో సగభాగం ఎంత? ఇటు సగభాగం ఇది అనమాట. ఇది సగభాగం, ఇది సగభాగం, ఇది సగభాగం, ఇది సగభాగం. ఇట్లా సగభాగానికి రంగు వేయండి అని ఇచ్చున్నారు. తర్వాత కింది చిత్రంలో పావు భాగానికి రంగు వేయండి. పావు అంటే ఏంటి? 4 1 అనమాట. ఈ 4 1, ఈ 4 1, ఇది 1 2 3 4, ఈ 4 ఒకదానికి షేడ్ చేస్తున్నాం అనమాట. ఇట్లా పావు అనేది సూచిస్తారు.
నైన్త్ చాప్టర్ మన చుట్టూ ఉన్న ఆకారాలు. పుస్తకం అనేది సమతలమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. తర్వాత బంతి అనేది ఎటు విధంగా ఉంటుంది, గుండ్రంగా అంటే వక్రతల ఆకారం అనేది కలిగి ఉంటుంది బంతి. ఈ గుండ్రంగా ఉండే ఆకారాలన్నీ దొర్లుతాయి, అలాగే సమతలమైన ఆకారం ఉండే వస్తువులన్నీ కూడా జారుతాయి అన్నమాట. తర్వాత మన చుట్టూ ఉన్న వస్తువుల అంచులు, మూలలు, ముఖాలు కలిగి ఉంటాయి. ఒక వస్తువు కలిగి ఉంది అంటే దానికి అంచులు, మూలలు, ముఖాలు అనేవి ఉంటాయన్నమాట. మూలకు మరొక పేరు శీర్షం. మూలని ఏమంటారంటే శీర్షం అని అంటారన్నమాట. రెండు ముఖాలు కలిసే చోటుని అంచు అని, రెండు అంచులు కలిసే చోటుని శీర్షం అని అంటారు. ఇక్కడ చూసినట్లయితే దీంట్లో ఇదంతా ఈ ప్లేస్ అంతా ముఖము, ఇదంతా కూడా ముఖం అని అంటారన్నమాట. ఈ చివర్లో ఉండే శీర్షాలను ఏమంటారంటే మూల అని అంటారు. అంచు అని దేన్ని అంటారంటే ఇది ఈ మొత్తం భాగాన్ని అంచు అని అంటారనమాట. తర్వాత ఇక్కడ స్క్వేర్, చతురస్రం కలిగిన వస్తువులు అని కొన్ని బొమ్మలు అయితే ఇచ్చినారన్నమాట. అవి క్యూబు, డైస్ అనేది చతురస్ర ఆకారం అనేది ఏర్పరుస్తుంది. దీర్ఘ చతురస్ర వస్తువులు ఏమున్నాయంటే మానిటరు, పలక అనేది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుందన్నమాట. ట్రయాంగిల్ వస్తువులు ఏంటంటే సమోసా అనేది ఇచ్చున్నారన్నమాట. తర్వాత సున్నా అంటే రౌండ్ సర్కిల్ కలిగిన వస్తువులు ఏమున్నాయంటే రింగ్ మరియు సీడీ అనేది సర్కిల్ అనేది ఏర్పరుస్తుంది. సౌష్ఠవం అంటే ఒక వస్తువును ఒక రేఖ పైన మడిచినప్పుడు దాన్ని రెండు భాగాలు ఒకదానితో ఒకటి అద్దం ప్రతిబింబం సరిగ్గా సరిపోలి ఉండడం. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం మడిచినప్పుడు అటు సైడు ఇటు సైడు రెండు సమానంగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే సౌష్ఠవం అని అంటారనమాట. ఒక వస్తువు రెండు సమాన భాగాలుగా విభజించబడుతుంది. సౌష్ఠవంలో ఏం జరుగుతుందంటే ఒక వస్తువు రెండు భాగాలుగా విభజించబడుతుందన్నమాట. సౌష్ఠవ రేఖ అంటే ఏంటంటే ఆ ఆకారాన్ని రెండు సమభాగాలుగా విభజించే ఊహాత్మక రేఖను ఏమంటారంటే సౌష్ఠవ రేఖ అని అంటారు. ఇక్కడ కొన్ని ఇచ్చున్నారన్నమాట. ఇచ్చున్నారు. ఏ రాసినట్లయితే దీన్ని ఏని ఇట్లా మడిచినట్లయితే ఇటుపక్క సమానంగా ఉంది, ఇటుపక్క సమానంగా ఉంది కాబట్టి దీన్ని సౌష్ఠవం అని అంటారు. ఈ సౌష్ఠవ రేఖ ఏంటంటే ఇది మనం గీసిన రేఖని సౌష్ఠవ రేఖ అని అంటారు. ఇది కూడా సమానంగా ఉంటుంది, ఇటుపక్కది సమానం కాబట్టి ఇది సౌష్ఠవ రేఖ అవుతుంది. ఇది కూడా సమానంగా ఉంటుంది. ఈ విధంగా సౌష్ఠవ రేఖలు అనేవి ఉంటుంది. దీనికి సౌష్ఠవ రేఖలు రెండు గీయొచ్చు. అంటే ఇటుపక్క మడిచినా ఒకటి వస్తుంది, ఇటుపక్క మడిచినా కూడా సగం వస్తుంది అనమాట. దీనికి ట్రయాంగిల్కి సౌష్ఠవ రేఖలు అనేది ఎన్ని ఉంటాయంటే 3 అనేది ఉంటుంది. అంటే 3 రకాలుగా కూడా మనం దీన్ని మడవచ్చు అనమాట. అంటే సౌష్ఠవ రేఖలు అనేది ఎన్ని ఉంటాయి, 3 సౌష్ఠవ రేఖలు అనేవి ఉంటాయన్నమాట ట్రయాంగిల్కి. ఇంతటితో 9th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 10th చాప్టర్ కొలతలు అంటే ఏంటంటే మీటర్ అంటే పొడవులు కొలవడానికి ప్రామాణికమైన కొలతలను మీటరు అని అంటారు. అంటే పొడవును కొలుస్తూ ఉంటాం అనమాట మీటర్ను ఉపయోగించి. సెంటీమీటర్ అంటే ఏంటంటే చిన్న పొడవులు, అంటే మీటర్ కన్నా తక్కువగా ఉండే పొడవులను దేంతో కొలుస్తారంటే సెంటీమీటర్ని ఉపయోగించి కొలుస్తామన్నమాట. చిన్న పొడవులు కొలవడానికి 15 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు ఉండే స్కేల్ని మనము ఉపయోగిస్తాము. అలాగే పెద్ద పొడవుల్ని మనం కొలవాలంటే దేన్ని ఉపయోగిస్తామంటే 1 మీటర్ టేపు, అలాగే టేపు ఉండే చుట్ట ఉంటుంది కదా దాన్ని ఉపయోగిస్తాము. క్రికెట్ బ్యాట్ పొడవు సుమారు మనకి 1 మీటర్ పొడవు అనేది ఉంటుంది. 1 మీటర్ అంటే ఎంత, 100 సెంటీమీటర్లు. అంటే సెంటీమీటర్లో చెప్పినట్లయితే 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్లకి సమానంగా ఉంటుందన్నమాట. కొన్ని వస్తువుల పొడవులను అంగుళాలు మరియు అడుగులలో కొలుస్తారు. అంటే అంగుళాలు మరియు అడుగులలో కొలవడం అయితే జరుగుతుంది కొన్ని వస్తువులని. ఒక అడుగు అనేది 12 అంగుళాలకి సమానంగా ఉంటుంది. తర్వాత బరువు ఇచ్చినారు. బరువులను కొలవడానికి త్రాసును ఉపయోగిస్తారు. బరువులను కొలవడానికి తూనికరాళ్ళు ఉపయోగిస్తారు. అంటే మనం చూసినట్లయితే షాప్స్లో ఒక సైడ్ తూనికరాళ్ళు ఉంచి ఇంకో సైడ్ వస్తువు అనేది పెడుతూ ఉంటారు. ఆ వస్తువుకు సరిపోయిన తూనికరాళ్ళు అనేది పెట్టి ఆ వస్తువు యొక్క బరువును అనేది తూంచడం అయితే జరుగుతుంది. వస్తువుల బరువులు కిలోగ్రాములలో కొలుస్తారనమాట. ఒక కిలోగ్రామ్ తూనికరాయి, అలాగే 1 కిలోగ్రామ్ ఉప్పులలో ఏది బరువు అంటే రెండు కూడా 1 కిలోగ్రామ్ తూనికరాయి పెట్టినట్లయితే 1 కిలోగ్రామ్ ఉప్పు పెట్టినట్లయితే రెండు కూడా సమానమని అవుతుందన్నమాట. 1 కిలోగ్రామ్ కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులను గ్రాముల్లో కొలుస్తారు. అంటే కిలోగ్రామ్ కన్నా తక్కువ ఉండే వాటిని వేటిలో కొలుస్తారంటే గ్రాముల్లో కొలుస్తారు. పరిమాణం అంటే ఒక పాత్రలో పట్టే ద్రవం యొక్క పరిమాణాన్ని ఆ పాత్ర యొక్క పరిమాణం అని అంటారు. ఒక పాత్రలో ఎంతైతే ద్రవం పడుతుందో దాన్ని ఏమంటారంటే అది పరిమాణం అని అంటారు. ద్రావణాలని మనం దేంతో కొలుస్తాము, లీటర్లలో కొలుస్తామన్నమాట. మిల్లీమీటర్ అంటే ఏంటంటే తక్కువ పరిమాణం ద్రావణాలను కొలవడానికి మిల్లీమీటర్లు ఉపయోగిస్తాము. అంటే లీటర్ అనేది ఎక్కువ పెద్ద ద్రావణాలను కొలవడానికి ఉపయోగిస్తాము. అలాగే మిల్లీమీటర్లు అనేది ఇంకా చిన్న ద్రావణాలను కొలవడానికి ఉపయోగిస్తాము.
అలాగే సమయం అనేది మనం ఏ విధంగా రాస్తామో, ఇప్పుడు ఒక డేట్ ఇచ్చారంటే ఇది రోజు 15/8/1947 అనేది స్వాతంత్రం వచ్చిన రోజు. అందులో ఈ ఇటుపక్క 15 అనేది రోజుగా రాస్తాము, మధ్యలో ఉండేది నెలగా రాస్తాము, ఇటుపక్కది సంవత్సరంగా రాస్తామనమాట. ఒక గంటకి 6 నిమిషాలు, ఒక గంటకి మనకి ఎన్ని నిమిషాలు 60 నిమిషాలు, ఒక గంటకి 60 నిమిషాలనేది ఉంటుందన్నమాట. నిమిషాల ముల్లు ఒక భ్రమణం పూర్తి చేసేసరికి గంటల ముల్లు ఒక సంఖ్య ముందుకు జరుగుతుంది. ఇదే ఒక గంట అవుతుంది. నిమిషాల ముల్లు అనేది ఒక భ్రమణం అనేది పూర్తి చేసినప్పుడు గంటల ముల్లు అనేది ఒక సంఖ్య అనేది ముందుకు జరుగుతుందన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే గంట అని అంటాము. అంటే ఒక గంటకి ఎన్ని నిమిషాలు 60 నిమిషాలని ఉంటుందన్నమాట. మనకి గడియారంలో చూసినట్లయితే పొడుగ్గా ఉండే ముళ్ళు అనేది నిమిషాల ముళ్ళును సూచిస్తుంది. అలాగే పొట్టిగా ఉండే ముళ్ళు అనేది గంటలని సూచించడం జరుగుతుంది. ఇంతటితో 10th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో థర్డ్ క్లాస్ అనేది సెమ్ 1 సెమ్ 2 అనేది టోటల్గా మ్యాథ్స్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ అనేది ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అన్నీ అయితే నేను ఈ వీడియో ద్వారా తెలియజేశాను. తర్వాత 4th క్లాసు మ్యాథ్స్, అలాగే 5th 6th అన్ని క్లాసులు కూడా ఈ విధంగానే పిన్ టు పిన్ క్వశ్చన్స్ అనేది నేను రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.